కలుగునుగాక. ఇంత చక్కటి స్థలాన్ని సమయాన్ని దయచేసిన దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక వాక్యాన్ని ఒకటి చదవాలి. ఎవరన్నా వచ్చి చదవడానికి ప్రయత్నించండి. దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి మరొక వారాన్ని ఆయన కృపలో భద్రపరిచి సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో ఉంచినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక వాక్యాన్ని మనం ఇవాళ ధ్యానిద్దాం. ఎన్నో విషయాలు మనం పరిశీలించినప్పుడు బైబిల్ గ్రంథంలో అనేకమైన కొన్ని మర్మయుక్తమైన అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికీ ఈ క్రైస్తవ ప్రపంచంలో ఎన్నో విషయాలు తెలిసిన వాళ్ళే అవును కాదు అంట దాని గురించి డిబేట్లు జరుపుకుంటున్న వాళ్ళకి చాలా మంది ఉన్నారు. వీళ్ళు తెలిసిన వాళ్ళే వీళ్ళ చేతిలోనే అదే బైబిల్ ఉంది, వాళ్ళ చేతిలోనే అదే బైబిల్ ఉంది. ఎందుకని దాన్ని ఒక కొలికి రాలేకపోతుంది? దానివల్ల దేవుడికి అవమానకరంగా జరుగుతుంది. దాన్ని క్రైస్తవ విరోధులైన వాళ్ళు తీసుకుని దాన్ని ఏం చేస్తున్నారంటే ఒక ప్రాబ్లంగా క్రియేట్ చేసి దాన్ని తప్పుడు మార్గంలో బైబిల్ చూపించడం జరుగుతుంది. అలాంటి విషయాలు మనం చాలా దేవుని కృపను బట్టి ఇక్కడ చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. సో అలాంటిదే ఒక విషయం పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలకు ముందు అనేక మంది న్యాయాధిపతులు ఉన్నారు. అలాగే న్యాయాధిపతుల్లో ఒక ఆయన ఈ 11వ న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనిపిస్తాడు. ఆ విషయం చాలా క్రిటికల్గా ఈ క్రైస్తవ ప్రపంచాన్ని అలజడి రేపడం జరిగింది. దాంట్లో ఉన్న సారాంశం ఏంటంటే దేవుడు నరబలిని తీసుకున్నాడు అన్నది. అందులో ఆ న్యాయాధిపతి తన కూతుర్ని దహనబలిగా అర్పించాడు అని ఉంటుంది బైబిల్లో. దాన్ని తీసుకుని చాలా మంది దాని గురించి ఏం చెప్తారంటే, ఇదిగో మీ దేవుడు నరబలి తీసుకున్నాడు కదా అనే విషయాన్ని ఈ క్రైస్తవ ప్రపంచం అంతట్లోని అలజడి రేపిన ఒక మర్మయుక్తంగా ఉండిన అది క్రైస్తవ లోకానికి, క్రైస్తవేతర లోకానికి కూడా ఒక మర్మయుక్తమైన అంశంగా మనకుంది. అలాంటి విషయాన్ని దేవుడు ఈరోజు మన ముందు ఉంచాడు. మనకున్న చిన్నపాటి జ్ఞానంతో ఈరోజు ఆ అంశాన్ని బహుశా వాళ్ళు పట్టకపోవచ్చు. అదేంటో ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం. అప్పుడు యెహోవా ఒప్పుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనేటప్పుడు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చిన పేరు అది యెహోవా ప్రతిష్టమగును, మరియు దహనబలిగా దాన్ని అర్పించదనడు. అప్పుడు యోక్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులు నిశ్చయంగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారా నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్టమగును, మరియు దహనబలిగా దానిని అర్పించదను. ఒక రాజు ఉన్నాడు, ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అమ్మోనీయుల వారిని జయించడానికి దేవుడిని అడిగాడు, అయ్యా నేను జయించిన తర్వాత ఒకవేళ నాకు నేను జయిస్తే నేను ఇంటికి వచ్చినప్పుడు నా ఇంటి ద్వారం నుండి ముందుగా నా ఎదురుగా ఏదైతే వస్తుందో దాన్ని నీకు ప్రతిష్టము లేక దహనబలిగా ఇచ్చేస్తానన్నాడు. అర్థమైంది కదా? ఈ దృష్టిలో ఉంచుకోండి. ఇచ్చాడా లేదా అనే దాని గురించి మనం చదువుకుని అంశంలో పెడతాం. 39లో వచ్చింది. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతను తాను మొక్కుబడి చొప్పున ఆమెకు చేసేను. మొక్కుబడి చెప్పున ఆమెకు చేసేను అంటే నేను వచ్చేటప్పుడు నా ఇంటి ఎదురుకుంటా నా ఇంటి ద్వారం నుంచి ఏదైతే వస్తుందో దానికి బలిచ్చేస్తానయ్యా అని ఆయన మొక్కుకున్నాడు దేవుడికి. తీరా ఏమొచ్చిందంటే మొట్టమొదటిసారిగా కూతురు ఎదురుగా వచ్చింది. కూతురు ఎదురుగా వస్తే ఏం చేశాడు? ఏం గదిలో 39 చదవమ్మా. ఆ 2 నెలలు
ఆ 2 నెలలు అంతము ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అప్పుడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున నా ఇంటి ద్వారం నుండి ఏదైతే మొట్టమొదటిసారి వస్తుందో దానిని నీకు దహనబలిగా ఇస్తాను అన్న ఆయన తన కూతురే వస్తే తన కూతురు ఏం చేశాడంట? తాను ఒప్పుకొనిన ప్రకారం తనను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఈ 2 విషయాలు మీకు ఏమర్థమైంది? మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున తనను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఈ 2 విషయాలు మీకు ఏమర్థమైంది? ఒక న్యాయాధిపతి ఆయన ఉన్నాడు, ఆయన అమ్మోనీయులు అనేవారిని చాలండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే ఈ న్యాయాధిపతుల గ్రంథం ఒక అంశాన్ని మనం చూసుకున్నాం. ఇది క్రైస్తవ ప్రపంచాన్ని కుదిపేస్తున్న అంశం. దేవుడు నరబలి తీసుకుంటాడా? తండ్రి అయిన దేవుడు, సర్వోన్నతుడు, మనల్ని కన్న దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి అన్న దేవుడు నరబలిని తీసుకుంటాడా? ఒకవేళ తెలుసో తెలియకో ఆ న్యాయాధిపతి ఆవేశంలో కానివ్వండి, ఆతృతలో కానివ్వండి, విజయం వస్తుంది అనే దాంట్లో కానివ్వండి, ఏదొస్తుంది ఇచ్చేస్తాను, నాకు ఎదురుకుండా వచ్చిందానికి కూతురు వస్తే కూతురిని బలించేస్తాడా? ఈ 2 చాలా కాంట్రవర్సీగా ఉన్నాయి కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే బలి ఇచ్చినట్టుగా ఉంది. కొన్ని దేవుడికి సంబంధం లేదు అనుకున్నాడు, ఇచ్చేసాడు అంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఏమి జరిగింది, ఎవరు ఈయన అనే విషయాల్లో ఈయన పేరు యొప్తా. ఎవరండి? యొప్తా. చాలా జాగ్రత్తగా వినండి. అంటే నేను మీకు చాలా పెద్ద విషయాలు మొదలు పెడతాను. ఎందుకంటే ఎన్నాళ్ళు పోదాం, మనం పెద్దవాళ్ళం అయిపోయాం. ఇప్పుడు బలమైన ఆహారం తినాలి. దేవుడు మన కొరకు మన జ్ఞానయుక్తమైన మర్మాలను బైబిల్లో పొందుపరిచాడు. మర్మం అంటే ఏంటి మనకు తెలియంది, కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. మీకు తెలియకుండా చేస్తుందా బైబిల్? మీకు తెలియని విషయాలు చేస్తారా? ఎందుకు మర్మయుక్తం అంటున్నానంటే మార్కు సువార్త 4వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఈ విషయం గురించి యొప్తా, ఈరోజు మన అంశం ఏంటంటే యొప్తా తన కూతుర్ని బలిచ్చాడా లేదా? కానీ మనం చదువుకున్న 2 అంశాల్లో ఆయన మొక్కుకున్నట్టు ఉంది, అలాగూ మొక్కు తీర్చినట్టు ఉంది. ఓకే, వీరబాబు గారి మీద అభియోగం వచ్చింది. ఆ అభియోగం విషయంలో వీరబాబు గారు అది చేయడానికి పక్కాగా నాకు తెలుసు, చేయడానికి ఛాన్స్ కూడా లేదని తెలుసు, ఆ ఆధారం కూడా లేదని తెలుసు. కానీ కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి, ఇక్కడ ఎవరో తీసుకొచ్చి చూపిస్తున్నారు. అప్పుడు ఒక న్యాయాధిపతిగా లేకపోతే ఒక పోలీస్ స్టేషన్లో అధికారిగా దాన్ని ఏం చేయాలి? ఇన్వెస్టిగేషన్ చేయాలి, అంతే కదా? ఇన్వెస్టిగేషన్ చేయాలి. అలాంటి ఇన్వెస్టిగేషన్స్లో ఇప్పుడు యొప్తా అనే వ్యక్తి ఎవరంటే ఆయన ఒక న్యాయాధిపతి. మొట్టమొదటిసారిగా దేవుడు రాజులను నియమించాడు. ఆ రాజులకు ముందు న్యాయాధిపతులు ఉండేవారు. 12 మంది న్యాయాధిపతుల తర్వాత సౌలు గారిని మొట్టమొదటి రాజుగా దేవుడు ప్రజల కోరికపై, ఇశ్రాయేలీయుల కోరికపై ఆయన్ని ఇవాళ మీకు దీన్ని పరిచయం చేస్తానంటే, రాజులకు ముందు న్యాయాధిపతులు ఉన్నారు, ఆ న్యాయాధిపతుల తర్వాత రాజులు వచ్చారు. అలాంటి న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతే ఈ యొప్తా గారు. ముఖ్యంగా చేయాల్సిందంటే యొప్తా గారు న్యాయాధిపతి అయ్యేటప్పటికి ధర్మశాస్త్రం వచ్చేసింది. అంటే ఒక న్యాయాధిపతి అయ్యాడంటే ధర్మశాస్త్రం తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే వీరబాబు గారి మీద వచ్చిన అభియోగం కొన్ని ఆధారాలు కనిపిస్తున్నా అది కాదు అనే విషయం, ఆధారాలు చాలా నాకు తెలుసు. న్యాయాధిపతి కానీ ఒక ఎస్సీ గారు కానీ. అప్పుడు నేనేం చేయాలి? ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇప్పుడు యొప్తా బలిస్తే దేవుడు తీసేసుకున్నాడు అనడానికి మనకు తెలిసినంత వరకు ధర్మశాస్త్రం ఒప్పుకుంటుందా? దేవుడు నరబలి కోరడు. అయితే ఇది ఒక మర్మం, ఒక రహస్యం. అలాగని దేవుడు రహస్యాలని మనుషులకు తెలియకుండా దాచాడా? మర్మాలకు ఉంచాడా? ఉంచలేదు. ఎందుకని? మనం దాన్ని ధ్యానించాలని. అందుకని దేవుడు మనకు
పాత నిబంధనలో పొందుపరిచిన 150 కీర్తనల్లో మొట్టమొదటి కీర్తనగా దావీదు గారు రాసిన చాలా అద్భుతమైన కీర్తన ఏంటంటే, ఈ బైబిల్ లేదా ఈ ధర్మశాస్త్రాన్ని మనం ఎలా చదవాలి అనే దాని గురించి చక్కని మాట రాశారు. అందులోని దుష్టుల ఆలోచన చెప్తున్నాడు. అంటే మనకి ఏదో ఎవరో చెప్పారు, ఏం చెప్పారు, ఇదిగో ఆయన బలి ఇచ్చేసాడు, బలి తీసుకున్నాడు. దేవుడు నరబలి కావాలని అన్నారండి. మా లోకంలో కూడా దేవతలు నరబలి తీసుకుంటున్నారు, మీ దేవుడు కూడా నరబలి తీసుకున్నాడు. అలా అని క్రైస్తవులు ఏమన్నా చెప్పగలుగుతున్నారంటే, క్రైస్తవుల్లో కూడా చాలా మంది ఆమెను బలి ఇచ్చేసాడని చెప్తున్నారు. ఎందుకంటే వాక్యం అలాగే ఉంది. మీరందరూ విన్నారు కానీ 2 వాక్యాలని మళ్ళా స్టడీ చేయండి. పైన 29, 30, 31లో ఆయన వాగ్దానం చేసినట్టుగా బలిస్తానన్నట్టుగా ఏం బలిస్తానన్నాడో రాసి ఉంది. కింద 29 దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఇస్తాన్న బలి అలాగూ చేసిన అని ఉంది. సో ఈ 2 వాటి విషయాన్ని తీసుకుని ఈ క్రైస్తవ ప్రపంచం కానీ, క్రైస్తవ వ్యాపారులు కానీ, క్రైస్తవులు అయిన వారు దాని లోతులకు వెళ్ళకుండా, విషయాలు తెలియకుండా ఏం చేస్తున్నారంటే బలి ఇచ్చాడని చెప్పేవాడు ఉన్నారు, బలి ఇవ్వలేదని చెప్పేవాడు కూడా ఉన్నారు. కానీ ఎలా ఇవ్వలేదని క్లారిటీ రావట్లేదు. సో అప్పుడు ఏం చేయాలి? వీరబాబు గారు వచ్చిన అభియోగం గురించి నేను ఇన్వెస్టిగేషన్ చేయాలి. అలాగే బైబిల్లో కూడా కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ బైబిల్ ఏం చేయాలని దావీదు గారు ఏం చెప్పారు? దుష్టుల ఆలోచన చెప్తున్నాడు. ఒక బయట ఎవరో ఏదో చెప్తారు, వాళ్ళ ఆలోచన మీకు వద్దు. దుష్టుల ఆలోచన చెప్తున్నాడు. ఒక పాపుల మార్గం నిలువక, పాపుల మార్గం నిలువక ఏంటంటే మనకి ఎవరు తెలిసిన వాళ్ళు వస్తారు, వచ్చేసి వాళ్ళు చెప్తారు, మొహమాటంగా మనం ఒప్పేసుకుంటాం కొన్ని విషయాలు. అవునండి, అదే పాపుల మార్గం ఏమంటే ఇప్పుడు నీకు తెలుసు వాక్యం, కానీ కొంతమంది వక్రీకరిస్తారు. వచ్చి మనం ఏం చేస్తాం? మొహమాటంగా మొహం పెడతాం, వాళ్ళు ఏమి క్వశ్చన్ చేయు, వాళ్ళు ఏమి అడగం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుందంటే నిలదీసి అడగమండి. సో ఇప్పుడు ఏం చేయాలి? బైబిల్ గురించి మనకి ఇలాంటి విషయాలు చూడంటే, దుష్టుల ఆలోచన చెప్పినక, పాపుల మార్గంలో నిలువక, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇలా దివారాత్రములు ధ్యానిస్తున్నప్పుడు నీకున్న మర్మాలు ఏమవుతాయి అనేది మార్కు సువార్తలో ఏం చెప్తున్నట్టు ఒకసారి, రహస్యమేదైనను. జాగ్రత్తగా ఆలోచించండి. మనం చదువుకున్న వాక్యానికి మనకే కన్ఫ్యూజ్గా ఉంది. ఏంటి? అక్కడ బలిస్తానన్న కూతుర్ని ఇక్కడ కూతుర్ని బలిచ్చేసాడు. కూతుర్ని బలిచ్చేయడం అనేది మామూలు విషయం. ఒకవేళ బలిస్తే నరబలి దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? ఇది రహస్యం, ఇది మర్మం. ఈ మర్మం బైబిల్లో ఉందా అంటే, బైబిల్ ఏం చెప్తుంది మనకి? రహస్యమైనది ఏదైనాను తేటపరచబడకపోదు. రహస్యం అంటే ఉంటే డిఫరెంట్ గా ఉంటా, రహస్యం అనేది తేటపరచకూడదు. ఇగో రహస్యమైనది బైబిల్లో చాలా ఉన్నాయంట, కానీ చాలా ఉన్నాయి అవి బయలుపరచబడ్డకే కానీ మరుగుపరచటకు అందులో రాయబడలేదు. అర్థమైందా? మరుగుపరచడానికి కాదంట. ఒకవేళ మీరు రహస్యం అనుకుంటే, నిన్న తెలియకపోతే ఈ వాళ్ళ దాని దేవుడు బయటికి లాగడానికి అందులో ఉంచాడు తప్ప ఏది రహస్యమైన అందులో లేదు. ఒకవేళ రహస్యమైన దాన్ని ఆయన చెప్పేశాడు. ఒక మోషే ఉన్నాడు, మోషే ఎక్కడ తెచ్చిపోయాడు, మీకు ఎవరికి చెప్పకుండా అనుకున్నాను చెప్పలేదు అన్నాడు. అంతే, అది రహస్యమే, మనకు అక్కడ అంతే కదా. ఆ రహస్యాన్ని కూడా తీర్చేసాడు ఆయన. ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు బైబిల్, మనకు తెలియదంటే. ఇప్పుడు మనం ఏం చేయాలి? వెలిగి తీయాలి. ఎవరు ఈ యొప్త? ఎవరు? ఏమిటి కదా? ఎందుకు బలివ్వాల్సి వచ్చింది? ఎందుకు అలా మొక్కుకున్నాడు? ఆ మొక్కుబడిలో నరబలి ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది నిజమా పట్టిదా? అసలు బలులేంటి? ఆ రోజుల్లో న్యాయాధిపతుల కాలంలో ఉన్న బలులేంటి? ఏ రకాల బలులు ఉన్నాయి? ఇవన్నీ మనకు తెలియాలి కనుక ముందు మనం ఏం చేయాలంటే, అసలు ఈ యొప్త ఎవరు? అంత అనాలోచనగా మొక్కుబడి చేసేసుకుని ఆ మొక్కుబడి దేవుడికి ఇవ్వడానికి ఆయన సిద్ధమయ్యి, దేవుడు కూడా దీనికి సిద్ధపడడానికి తీసేసుకున్నాడా అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా దేవుడి యొక్క విషయాన్ని, దేవుడి ప్రతి లేఖనంలో కూడా ఒక అద్భుతమైన మన జీవితానికి కావాల్సిన పరమాత్మ ఉంటుంది కనుక ప్రతి లేఖనాన్ని మనం చూద్దాం. 1వ వచనం దగ్గరికి వచ్చేద్దాం. 11వ అధ్యాయం 1వ వచనం. గిలాదు వాడైన యొప్త పరాక్రమం గల బలాఢ్యుడు
వేశ్య కుమారుడు. గిలాదు అంటే ఈ ఊరి పేరే అతని తండ్రి పేరు. మనం ఒక స్టోరీకి చెప్పుకుందాం, ఒక చరిత్ర ఇది. ఆ చరిత్రను మనం చక్కగా చెప్పుకుందాం. గిలాదు అనే ఒక ఊరు ఉంది. ముఖ్యమైన విషయాన్ని మీరు మర్చిపోకూడదు. గిలాదు భార్య, కానీ ఇది వేశ్యకు కొడుకు పుట్టాడు. యొప్తా ఎవరైనా మనకు అర్థమైంది. మళ్ళా చెప్తున్నా, యొప్తా వేశ్య కుమారుడు. తనకు మిగతా పెండ్లి భార్య కుమారుడితో కలిసే ఉన్నారు. ఎప్పుడైతే తన తండ్రి చనిపోయాడో, చనిపోయిన వెంటనే తనకు ఆస్తులు ఉంటాయి కదా, ఆస్తులు నీకు ఇవ్వడానికి లేదు, నువ్వు వేశ్య కుమారుడు కనుక నువ్వేం చేస్తావంటే నువ్వు మా నుంచి వెళ్ళిపో అని చాలా ప్రజలిచ్చారు. అతని మీద కొట్టేంత పని చేశారు. అతను ఏం చేశాడు? పారిపోయినది అక్కడ ఏముందంటే పారిపోయి అంటే తగిలి ఏం చేశారు? కొట్టారు. ఇక్కడ చాలా జాగ్రత్త ఆలోచించండి. ఎందుకంటే ప్రతి కేడర్కి ఇప్పుడు మీ నాన్న మిమ్మల్ని కొట్టాడు అనుకోండి, అంటే మీ నాన్న మిమ్మల్ని కొట్టాడు అనుకోండి, మీరు కొట్టలేరు, తిరిగి కొట్టలేరా? కొడతారా? కానీ కొట్టడం న్యాయం కాదు కదా, అంతేనా? ఎందుకని కొట్టరంటే అది న్యాయం కాదు. అలాగా గిలాదు ఎలాంటి ఎంత ఎలాంటి వాడు? పరాక్రమ గల బలాఢ్యుడట. ముందు భార్య పిల్లలు ఇతన్ని తల్లిదండ్రులు కొడితే పారిపోయాడట. ఎందుకని పారిపోయాడనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అది న్యాయం కాదు. చిన్నపిల్లలని చెయ్యి చేసుకోకూడదు. నా తమ్ముళ్ళు అనుకుని ఎంత న్యాయంగా అతను వెళ్ళిపోయాడు చెప్పండి. ఇప్పుడు ఎంత న్యాయంగా వెళ్ళిపోయాడు, ఎంత మంచివాడు అంటే చాలా న్యాయవంతుడని మనకు అర్థమవుతుంది. ఓకే, కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు తోబు దేశం నుండి యోక్తాను రప్పించడానికి పోయి నీవు వచ్చి, ఇప్పుడు చూడండి ఆయన ఎంత న్యాయాధిపతో, ఎంత కల్చర్ తెలిసినవాడో, ఎంత ధర్మశాస్త్రం తెలిసినవాడో క్లియర్గా అర్థమవుతుంది. ఒక అనాదిగా తోపు దేశం వెళ్ళిపోయింట. ఇందులో మనం చూస్తే ఇంకోటి 3వ వచనంలో ఆఖరి తోపు దేశమున నివసించుచుండగా అల్లరి జనము యొప్తాకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండిరి. ఏమంటే ఎంత అడ్డుడైనా ఒక వ్యక్తి మంచివాడైనప్పుడు 10 మంది అల్లరి జనం ఫ్రెండ్స్ అయితే ఏం చేస్తారండి? పర్లేదురా, కొంచెం చేదు ఉంటుంది కానీ తర్వాత చాలా బాగుంటుంది, అంతేనా? పర్లేదు, ముక్కు మూసుకుని తాగే వాసన వస్తుంది, కానీ తాగిన తర్వాత చాలా బాగుంటుంది. నువ్వు ఎక్కడమో తెలియదు, చాలా బాగుంటుంది అంటారు కదా. ఇది ఒక్కసారి తాగలేకపోతే అది రేపు తాగకపోతే ఇలాంటి జనం ఉన్నది. అల్లరి జనం మధ్య ఆయన బ్రతికాడట. కానీ మనకి ఎక్కడా కూడా యేసుప్రభువు చూడండి, పాపులలో కలిసి ఉండేవాడు కానీ పాపాన్ని అంటించుకోలేదు ఆయన. అలాంటి చక్కటి న్యాయాధిపతి, అంటే ఒక అనాథ దేవుడంటే ఎవరిని విడిచిపెట్టడండి. ఆ క్యారెక్టర్ని చూసింది, ఆ క్యారెక్టర్ని దేవుడు వెంటాడుతూ ఉంటాడు. ప్రతి బాష్ప బిందువుని ఆయన విధులో పడతాడు. ఎప్పుడు కూడా ఎక్కడా కూడా విడిచిపెట్టండి. ఎప్పుడైతే ధర్మశాస్త్రం మీద న్యాయం అనుకుని తన తప్పులు తన మీద తిరగబడితే వదిలేసి సరే ఇక న్యాయంగా వేరే ఊరు వెళ్ళిపోయి కాపం చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఎంతో మంది అల్లరిలో ఉన్నప్పుడు కూడా ఆ అల్లరి అంటించుకోకుండా అక్కడ బ్రతికాడు. కానీ ఇప్పుడు దేవుడు ఒక టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చాడు. అంటే ఏం తీసుకొచ్చాడంటే ఎప్పుడైతే వీళ్ళందరూ తగిలేశారు, ఆయన్ని తగిలిన తర్వాత ఎవరు వచ్చారండి వాళ్ళ మీద దండయాత్రకి? అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు ఎంత తగిలేసినోళ్ళంట మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు యొప్తా దగ్గరికి వెళ్ళారు. చదవండి.
నా సహోదరులు అందరూ కలిసి నన్ను మనం గిలాదు నుంచి నన్ను తోలేశారు కదా, తగిలేశారు కదా, ఇప్పుడు మళ్ళా వచ్చి నన్ను మీ దగ్గర యుద్ధం చేయమంటున్నారంటే అంటే ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి. అంటే యొక్క ఎంత బలార్చుడో మనకు అర్థం కావాలి, ఎంత యుద్ధ నైపుణ్యం కావాలో అర్థం కావాలి, ఎంత మంచివాడో అర్థం కావాలి. కాబట్టి అంటే బలి ఇచ్చాడు కదా. ఇవాళ అంతా ఏంటంటే ఆయన ఎవరో మనం నేను చెప్తాను. అసలు బలులు అనేది ఏంటి అనేది రేపు మళ్ళీ మనం చెప్పుకుందాం, చూద్దాం. ఏమండి చేయమని యొక్కతో చెప్పింది. అందుకు యొక్క, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసి ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొక్కకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొక్కకు మళ్ళీ వచ్చింది, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులకు యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారమవుతుమని యొక్తాతో అనేది. దేవునికి మహిమ కలుగును గాక. ఏ మనుషులైతే తగిలేశారో, ఏ సహోదరులైతే, ఏ పెద్దలైతే, ఏ సమాజమైతే ఆ యొక్తాను నిలివేసిందో అదే యొక్క అవసరాన్ని దేవుడు వారికి కలిగించి తీసుకొచ్చి ఏమన్నారు, ఎక్కడ తగ్గించుకుంటే అక్కడ మనం హెచ్చించబడతాము అనే ఒక అద్భుతమైన చక్కటి వాక్యాన్ని ఈరోజు మనకి దేవుడు వాగ్దానంగా మనకి ఇస్తున్నాడు. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే నేను కించపరిచిపోయాను, నేను తగ్గించేసుకున్నాను అని ఇంటికి మనకి ఎక్కడైనా ఎవరికైనా మాట్లాడినట్టు మనం తిరిగి అనకపోయామనుకోండి, అది ఎలా ఉంటుంది, ఇంటికి వచ్చిందని తెలిసేస్తున్నాం కదా. అంటే ఇలా ఉద్దేశం అనవసరంగా ఇలా నెక్తో బాగుండు, ఎదిరించేస్తే బాగుండు, తిరిగి మళ్ళా పంచనంటాం కదా, పంచనం డైలాగ్ కదా, ఏదో ఒకటి అంటాం కదా. అలా వీలైతే అనవసరంగా ఊరుకున్నాను బాధపడిపోతాం కదా. అని యొక్క వెంటనే ఆ మనుషుల దగ్గర నుంచి వాళ్ళ కొట్టాలని ఎంతసేపు కాదు. ఇప్పుడు అర్థమైంది మనకి. అమ్మోనీయులు యుద్ధాన్ని చేయడానికి ఇశ్రాయేలీయులు ఉంటే ఆ యుద్ధాన్ని జయించడానికి ఆయన దగ్గరికి వెళ్ళారంటే ఈయన పవర్ ఏంటి? ఇందాక అందరినీ ఒక చేతి చెప్పేస్తారు, అంతే కదా. చూడండి, ఆయన ఏంటో మనకు తెలియాలి. ఇవాళ ఆయన ఎందుకు ఇచ్చాడు? చాలా మంది అండి యొక్క తన కూతురు బలిచ్చాడని చెప్తున్నారండి. నేనేమంటానంటే బలిచ్చాడంటే బైబిల్ ఉపయోగం, అంతే కదా. ఎక్కడన్నా దేవుడు నరబలి కోరాడా? ఇస్తే తీసుకుంటాడా? కొంతమంది ఏం చెప్తారంటే అబ్బాయి దేవుడు అడగలేదండి, యొక్క ఇచ్చేసేటట్టు అంటారు. యొక్క మీకు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, యొక్క జ్ఞానవంతుడా, జ్ఞానవంతుడు కాదా? యొక్క కాలంలో ధర్మశాస్త్రం ఉందా, ధర్మశాస్త్రం లేదా? ధర్మశాస్త్రం ఉంటే ఆయన ధర్మశాస్త్రం తెలిసినోడా, తెలియనోడా? ధర్మశాస్త్రం తెలిస్తే నరబలిస్తాడా? అదేనా? ఇవన్నీ మనకు తెలియడానికి యొక్క పరాక్రమైన బలశాలి లేకపోతే న్యాయవంతుడు, న్యాయాధిపతి ఎంత గొప్ప కూడా అతని క్యారెక్టర్ తెలియడానికి దాన్ని మేము ముందుంచుతున్నాను. నెక్స్ట్ 9వ వచనం. అందుకు యొక్క, అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన ఎంత భక్తుడో, ఈ దేవుని మీద, దేవునితో ఎంత సహవాసం ఉందో. ఇప్పుడు మనం క్రైస్తవులమే, మనం ఏమొచ్చి ఎవరు వచ్చి మనల్ని అర్థిస్తారు, వచ్చి ఏమంటారంటే, ఒరే బాబు నువ్వు నాకు ఆ పని చేసి పెట్టరా, నువ్వేమైనా సరే నొప్పించి నాకు ఆ పని చేసి పెట్టని అన్నారనుకోండి. అదే అదేనండి మీకు నేను చేస్తాను కదా, నేను నాకు ఎలా చెప్పాలని చెప్తాను, చెప్పి నీకు పని చేయిస్తాను అంటా కదా. అలాగే అంటావా? నా సహాయశక్తిలో ప్రయత్నిస్తాను, ఎలా చెప్పాలని చెప్తాను, చెప్పి నీ పని చేయిస్తాను అంటా కదా. అంటే అందులో ఏముంది? మన చమత్కారం ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీవు వచ్చి అమ్మోనీయులు జయించిన ఎడల మా అందరి మీద నేను అధికారిగా చేస్తాము అన్నారు. అప్పుడు ఇతని పొంగిపోయి ఏం చేయాలి? నడటైతే నేను వేసేస్తానని, నేను అలా జయించిన ఎడల నాకు నిజంగా ఇస్తారా అని అడుగుతాడు కదా. కానీ ఇప్పుడు ఏమన్నాడు చూడండి. అందుకు యొక్క, అమ్మోనీయులతో యుద్ధం చేయొచ్చు, మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన ఎడల యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల. ఇతను యుద్ధం చేస్తానంటున్నాడా? దేవుడు నాకు అప్పగిస్తే అంటున్నాడా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట అందరికీ అర్థం అవ్వాలి. ఈ మాట అందరికీ అర్థం అవ్వాలి. మనంతటా మనం ఏం చేస్తామంటే, నేనే చేసేస్తాను, నేనే చేశాను, నేనే చెప్పేస్తున్నాను.
ఇదంతా నేనే చేశాను. ఇక నన్ను పిలిచారు కదా, నేను వస్తాను కదా, నేను అందరిని జయించిన తర్వాత నిజమే కదా నాకు ఇస్తారా అంటలేదండి. ఏమంటున్నాడు? నేను వచ్చి అమ్మోనీయుల్ని దేవుడుగా నాకు అప్పగించేస్తే అర్థం ఏంటండి? యుద్ధము యెహోవాదే.